కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నీటి హక్కులను వదులుకొని చేసే పని చేయకుండా ఈ రోజున ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తూ మళ్ళా బుకాయించే మాటలు మాట్లాడుతున్నారు. మామాలు ఇద్దరు కూడా స్పష్టంగా రేపు అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీ ఉంది కదా, రేపటి నుంచే కదా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు కదా, ఎక్కడైనా మేము అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మేమేదో ఆ ప్రాజెక్టుల పైన పెద్దను అప్పగించడం మాట్లాడుతున్నారు. చూపిస్తారా ఎక్కడైనా? ఎక్కడ చూపిస్తారా? మీరు సంవత్సరాలు నిద్రపోతే పట్టించుకోకపోయినా ఇలా మా ప్రభుత్వము మర్నాడు రెండవ నాడే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది, ఒత్తిడి చేయడం జరిగింది. మరి మీరు రాసిన దానిలో మినిట్స్ ఉన్నాయి, రేపు అసెంబ్లీలో మొత్తం కాగితాలతో సహా చూపిస్తాం. మీరు రాసిన దానిలో కేసీఆర్ ఉన్నప్పుడే అదే కేఆర్ఎఫ్ ఎంపీకి సంబంధించి అపెక్స్ బాడీకి సంబంధించి మినిట్స్ ఉంది స్పష్టంగా ఒప్పుకున్నట్టుగా చాలా విషయాలు ఎవిడెన్స్ ఉంది. నేను ఉట్టిగా మాట్లాడలే. అంటే ఇంత బుకాయించి మాట్లాడితే అంటే ప్రజలను తికమక చేసి రాజకీయ లబ్ధి చేయడం కోసం తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే మరి ఓపెన్గా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. మరి ఏం శిక్ష చేసుకుంటారు? ఏం శిక్ష పడాలి మీకు? ఇప్పటికే ప్రజలు మీకు శిక్ష విధించారు, అయినా మీకు బుద్ధి రాలే, ఇంకా బుకాయించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్కు తెలిసే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల వ్యవహారం అంతా గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పచెప్పింది. ఎప్పుడైతే ఆ చట్టంలో ఆ నిబంధన ఉన్నప్పుడు డే 1 నుంచే ఫైట్ చేయాలా, లీగల్గా ఫైట్ చేయాలా, పొలిటికల్గా ఫైట్ చేయాలా. గాలికి వదిలేసింది కదా 10 సంవత్సరాల 10 సంవత్సరాలు తక్కువ సమయమా? 100% ఇవన్నీ కూడా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. ప్రాజెక్టులు అప్పచెప్పే సమస్యనే లేదు, ఫైట్ చేస్తాం అన్ని రకాల. మీ లెక్క తోడు దొంగలాగా వ్యవహరించే కార్యక్రమం చేయం. ఏ ఒప్పందంలో కూడా 64, 36 లేదు, బచావతులు లేదు, లేదు. యుటిలిటీ అనేది రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణానదీ జల వాటాలో 4 రాష్ట్రాలకు మళ్ళీ పునర్విభజన పంపకం చేసుకోవాలా. డెఫినెట్గా అంతర్జాతీయ సూత్రాల ప్రకారం కూడా ఏదైతే ఈ యొక్క పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ ప్రపోర్షనల్ డివిజన్ ఉంది. సో దాన్ని భిన్నంగా ఎట్లా ఒప్పుకుంటాం? మీరు ఎందుకు సార్ అసలు గడిచిన 5 సంవత్సరాల నుంచి మీరు సంతకాలు ఎందుకు పెట్టినరు 64, 36కు? దట్ విల్ నాట్ క్రియేట్ ఏ రైటా? అది హక్కు ఏర్పడదు వాళ్ళకు. ఎందుకు చేయకపోతే ఏమైతుంది? చెయ్యకపోతే ఏమవుతుండే అంటే శ్రీశైలం గేట్లు, నాగసారి గేట్లు మూసుకుపోతుండేనా? తెరవకుండా ఉంటుంటా? ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి ఆంధ్ర పోలీసు వచ్చి నాగార్జున సాగర్ కబ్జా చేసినప్పుడు మన రాష్ట్రం లేదా? మన యంత్రాంగం లేదా? మన పరిధిలో ఉన్నట్టు శ్రీశైలం గేట్లు ఉన్నాయి, నాగసాగర్ గేట్లు ఉన్నాయి. మీరు సంతకాలు చేయకపోయినా మన వాటర్ అంటే ఆ ఒత్తిడి పెరిగేది, మన వాటర్ మాకు వచ్చేది, తీసుకునే హక్కు మనకు ఉంది. అప్పగించడానికి లెటర్స్ లేవు, లేవు, స్పష్టంగా మొత్తం కూడా రికార్డు ఉంది. మీకు అందరు కూడా సెట్లు తయారు చేయిస్తా. ఏదైతే అపెక్స్
అపెక్స్ కోర్టులో జరిగినటువంటి చర్చలు కావచ్చు, మినిట్స్, అట్లాగే కేఆర్ఎంబిలో ఉన్నటువంటి మినిట్స్, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాసినటువంటిది ఎవరి సంతకం మొత్తం ఇస్తాం. మా ప్రభుత్వం వచ్చిన 2 మాసాల ద్వారా ఏం జరిగింది, గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ యొక్క నీటికి సంబంధించి, కృష్ణా నది పాఠాలకు సంబంధించి ఏమేమి రాశారు, ఏమేమి సంతకాలు పెట్టారు, సింపుల్ కనపడతా ఉన్నాయి. కోటి